ఏపీడబ్ల్యూజే నాయకులు ఈరోజు మనోహర్ గారిని కలిశారు. సో, ఏపీడబ్ల్యూజే నాయకులు ఇచ్చిన వినతి పత్రం మీద మనోహర్ గారు, అలానే జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనోహర్ గారి మాటల్లోనే. అంటే గతం నుంచి కూడా జర్నలిస్టుల విషయంలో అదేవిధంగా మీరు పడుతున్న కష్టాలు వీటన్నిటిపైన సమగ్రమైన సమాచారం ఎప్పటి నుంచో జనసేన పార్టీకి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సానుకూలంగా స్పందించే మనస్తత్వం. ఈ సందర్భంలో పెద్దలందరూ వచ్చి కలిశారు. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు, అదేవిధంగా అనేక మంది పాపం క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అక్రెడిటేషన్ లేక చాలామంది నష్టాల్లో ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మా మేనిఫెస్టో రూపొందించేటప్పుడు తప్పకుండా ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం. ఇంకా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఇంకా లోతుగా విశ్లేషించుకొని ఖచ్చితంగా గతంలో మీరు లేవనెత్తిన అనేక అంశాలు ఏవైతే డిమాండ్స్ అన్నీ మీట్ చేశామో అదేవిధంగా ఈసారి కూడా డిమాండ్స్ అన్నీ పొందుపరిచేటట్టు తప్పకుండా మేము అందరం కూడా కూర్చొని మంచి నిర్ణయం తీసుకుంటాం.